రఘురామకృష్ణరాజు ఆ మధ్యన ఏదో కామెంట్ చేసినట్టుగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న నేను ఆయనకి సంబంధించిన వార్తలు వదిలేసేయలేను, అట్లాగే ఇట్లాగా ఉన్నప్పుడు సమాధానం చెప్పుకోవడం లేకపోతే నన్ను తిట్టుకోకుండా ఆయన ఊరుకోలేరు, ఎందుకంటే కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు. కాకపోతే వ్యక్తిగతంగా దూషించుకోకుండా ఉంటే చాలు, దుర్భాషలాడకుండా ఉంటే చాలు. నేనైతే రఘురామకృష్ణరాజు గారనే మాట్లాడుతుంటాను, ఎందుకంటే పెద్ద ఆయన, ఎందుకు నచ్చచ్చు నచ్చపోవచ్చు, పాలసీలు వ్యవహార శైలి గురించి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది ఎవరిదైనా ఎవరి వ్యవహారం వాళ్ళే ఉండాలి. ఇది ఎందుకు చెబుతున్నా ఒక మంచి డైలాగ్ వేశారు, చాలా చక్కటి డైలాగ్ ఇది. వ్యూహం కలెక్షన్ లాగానే వైసీపీకి ఓట్లు వస్తాయి, 20-25 స్థానాలు మాత్రమే వస్తాయి రాయలసీమలో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు 15 కలుపుకుని మొత్తంగా వైసీపీకి 40 స్థానాలు వస్తాయని ఎన్నాళ్ళు భావించాం. కానీ ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే ఆ పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోనక్కలేదు. సరే, ఆయన కోపంతో ఏమైనా మాట్లాడితే అది ఆయన ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో ఆ స్థితికి మారిందని జనం అనుకోవట్లేదు, అది పక్కన పెడదాం, ఆయన అనుకుంటలో తప్పేం లేదు. కాకపోతే వ్యూహం కలెక్షన్స్ ఎట్లాగా తక్కువ ఉన్నాయో అట్లాగే వైసీపీ పరిస్థితి ఉంది అని చెప్పారు, చాలా మంచి పాయింట్. మరి అట్లయితే రాజధాని ఫైల్స్ సినిమా తరహాలో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి సీట్లు వస్తాయా? రాజధాని ఫైల్స్ సినిమాకి కలెక్షన్ ఏముంది అసలు? ఏంటి దాని పరిస్థితి? ఎంతమంది చూశారు? ఆ ఫస్ట్ అయితే అయ్యింది చూసారా, ఎరగదీస్తున్నారు రాజధాని ఫైల్స్, జగన్ మీద బ్రహ్మాస్త్రం అంటూ చేశారు. సాధారణంగా ఓ భయంకరమైన మిస్సైల్ వేస్తే అది తుస్సుమంటే ఎట్లా ఉంటుందో అట్లాగైంది. వ్యూహమైనంతే. ఇప్పుడు ఈ సినిమాలను చూసేసి ఓట్లేస్తారని వెర్రితనం ఎవ్వడికి లేదండి రాజుగారు. పాయింట్ ఏంటంటే మన వాళ్ళని మానసిక సంతృప్తి పరచడం. ఇప్పుడు ఒకటికి సిగరెట్ తాగితే తృప్తి, ఒకటికి టీ తాగితే తృప్తి, ఒకటికి మందు తాగితే తృప్తి, ఒకటికి అమ్మాయి దగ్గరికి వెళ్తే తృప్తి, ఒకటికి సినిమాలు చూస్తే తృప్తి. ఇట్లాగా మన పార్టీ వాళ్ళకి సైకలాజికల్గా తృప్తి పరుచుకోవడానికి ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఎందుకు తీశారు, ఏమవుతుందని తీశారు వాళ్ళు? తమ కడుపు మంట తీర్చుకోవడానికి. అదే సందర్భంలో అలాంటి కడుపు మంటతో ఉన్నటువంటి వాళ్ళని మానసికంగా సంతృప్తి పరచడానికి. ఇటు వీళ్ళు అంతే, అంతకు మించి ఏమి లేదు రాజుగారు. అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నంత.